నమస్తే అండి. నేను రంగారావు ఫ్రమ్ పవర్ అండ్ హెల్త్ మీడియా. ఈరోజు మీతో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. నార్మల్గా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా. రెగ్యులర్గా మనం బీర్లు తీసుకున్నప్పుడు బీర్లతో ఆటోమేటిక్గా ఆ స్టోన్స్ మొత్తం అవుట్ సైడ్ వెళ్తాయి అని చెప్పేసి చాలామందికి అపోహలు ఉన్నాయి. కానీ వైద్య నిపుణులు మనకి ఏం సూచిస్తున్నారంటే ఎటువంటి బీర్లు తీసుకోవడం వల్ల స్టోన్స్ బయటకు వెళ్ళడం అనేది కంప్లీట్ అపోహ మాత్రమే. ఇది బాడీకి చాలా మంచిది కాదు, అది శ్రేయస్కరం కాదని చెప్పేసి వైద్య నిపుణులు మనకు సూచిస్తున్నారు. దీని వెనక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటంటే నార్మల్గా ప్రతిరోజు కనీసం 2 లీటర్ల యొక్క యూరిన్ అవుట్పుట్ అనేది బయటికి వెళ్ళిపోవాలి. 2 లీటర్స్ వాటర్ మనకి అవుట్ సైడ్ బయటికి వెళ్ళాలి అంటే కనీసం 5 లీటర్ల అటువంటి వాటర్ కంటెంట్ బాడీలో తీసుకోవాలి. అది ఇన్ కేస్ ఆఫ్ వాటర్ కానీ వాటర్ జ్యూసెస్లో కానీ ఇంకేమన్నా పర్టికులర్గా వాటర్ ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలన్ కానీ కుకుంబర్ కానీ కోకోనట్ వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ ఇటువంటి కంటెంట్ కనీసం 5 లీటర్స్ వాటర్ ఇంటేక్ తీసుకుంటేనే ఒక అట్లీస్ట్ 2 లీటర్స్ అవుట్పుట్ బయటికి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు వాటర్ ఆటోమేటిక్గా వాటర్ పుష్ ఎక్కువ అవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేది బయటికి వెళ్ళే అవకాశం ఉంది. నార్మల్గా బీర్లు తీసుకున్నప్పుడు బీర్ల యొక్క లక్షణం ఏంటి? బ్లడ్లో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కన్జంప్షన్ చేసి అది అవుట్ సైడ్కి బయటికి వెళ్ళడానికి పుష్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి కిడ్నీలో స్టోన్స్ కిడ్నీలో నుంచి యూరిటర్ ద్వారా బ్లాడర్లోకి వెళ్ళేటప్పుడు ఎక్కడైతే కిడ్నీ స్టోన్స్ ఏమైనా బ్లాడర్ పర్టికులర్గా యూరిటర్లో ఏమైనా స్టక్ అయిపోతే ఈ బీర్ల యొక్క లక్షణం ఏంటంటే అవుట్ సైడ్ పుష్ చేసినప్పుడు ఆ స్టోన్స్ బయటకు వచ్చే అవకాశం అనేది ఉంది. అదొక 10% మాత్రమే. రిమైనింగ్ 90% ప్రాబ్లం ఏంటంటే మన బాడీని కంప్లీట్ బీర్స్ అనేది డిహైడ్రేట్ చేస్తుంది. ఎప్పుడైతే బాడీ డిహైడ్రేట్ చేసినప్పుడు మన బాడీలో పర్టికులర్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఫర్దర్గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి. ప్లస్ సివియర్ బాడీ డిహైడ్రేట్ అయినప్పుడు చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎటువంటి శ్రేయస్కరం కాదు. పర్టికులర్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు మన వైద్య నిపుణులు సంప్రదించాలి. మన కంప్లీట్ ఒక అబ్డామినల్ స్కాన్ ఉంటే అబ్డామినల్ స్కాన్ చేయించుకోవాలి. 24 hours యూరిన్ అవుట్పుట్ యూరిన్ ఎనాలిసిస్ టెస్ట్ చేయించుకోవాలి. దాని తర్వాత వైద్య నిపుణులు చూసినటువంటి ట్రీట్మెంట్ని మనం తీసుకోవాలి. కాబట్టి జస్ట్ లైక్ బీర్లు తీసుకుంటే బయటికి వెళ్తే అనేది అపోహ మాత్రమే. ఎవరు ఇలా చేయొద్దు, ఇది శ్రేయస్కరం కాదు. థ్యాంక్ యూ.